మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తర్వాతనే ఈ రోజు మేము నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ హస్తం లేనప్పుడు ఆఫీసర్లను ఎందుకు దాటిచ్చేశారు? మరి చాలా మంది యూట్యూబర్లను ఇక్కడ తెలంగాణలో పెట్టి మరి యూట్యూబ్ నడిపించకుండా యుఎస్ఏలలో యూకేలలో పెట్టి ఎందుకు నడిపిస్తా ఉన్నారు? మీరు చేసేది చట్టబద్ధమైన పని అయితే మరి ఇక్కడుండే చేయించవచ్చు కదా. అంటే మీకు తెలుసు మీరు చేసేదంతా కూడా చట్టబద్ధం కాదు, ఇది తప్పు అని తెలిసి కూడా ఆ పిల్లల్ని తప్పుదోవల నడిపించేసి వాళ్ళ కుటుంబాలను ఈరోజు ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాధాకరం. రాజకీయం అంటే ఒక మంచి వాతావరణం, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. అసెంబ్లీలో చాలా విమర్శలు చేసుకున్నాం. అంటే విమర్శలు అంటే ఇప్పుడు చేసుకునే విమర్శలు కాదు, ఒక గౌరవప్రదమైన విమర్శలు చేసుకునే వాళ్ళం. బయటకు వచ్చినాక ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో మేమందరం కూడా మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయం టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. ఇదేం శత్రుత్వం? ఇదేమన్నా కుటుంబ శత్రుత్వమా, లేకపోతే భూమి తాగాదానా, జాగ తాగాదానా, పాలెళ్ళ పంచాయతా? ఇది ప్రజల కోసం మనం చేస్తున్నటువంటి ఒక మంచి మరి సేవ. ప్రజాస్వామ్య పద్ధతిలో మనం ఎన్నుకోబడ్డం, మనం ప్రజాసేవ చేస్తున్నాం. కానీ దాన్ని ఏదో శత్రుత్వంగా తీసుకొని మరి అదే కక్షలాగా పెట్టుకొని అది ముందుకెళ్లి దీన్ని ఒక అంటే వేరే మార్గంలోకి తీసుకెళ్లడం ఏదైతే ఉందో ఇది సరైంది కాదు. మరి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు మేము చూసాం. గవర్నర్ టీ పార్టీ పెడితే ఇద్దరు ఇలా పక్క పక్కన కూర్చొని చాలా ఫ్రెండ్లీగా జోకులు వేసుకొని ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళు. ఆ సంస్కృతి అనేది లేకుండా పోయింది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలలో అందరం కూడా ఒకసారి ఓడిపోతాం, ఒకసారి గెలుస్తాం. ఎప్పుడు కూడా పదవి అనేది ఎవరికి కూడా శాశ్వతం కాదు. మన వ్యక్తిత్వం అనేది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం నోరు జారితే అది రికార్డులో చరిత్రలో నిలిచిపోతుంది. అందుకే మనం నోరు జారే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడి మంచి వాతావరణంలో రాజకీయాన్ని నడిపించి మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము చేసే అభివృద్ధికి సహకరించండి. రేవంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, ఇది తప్పు చేస్తున్నారు, ఇది సరిదిద్దుకోండి. అది చేసుకోవాలా లేదా అనేది ఆయన ఇష్టం. ఒకవేళ తప్పైతే ఆయన మరి సరిదిద్దుకునే అవకాశం ఉంటే చేసుకుంటారు. ఒకవేళ తప్పు కానప్పుడు కంటిన్యూ అవుతారు. మేధావులు ఉంటారు, విజ్ఞానవంతులు ఉంటారు, అడ్వైజర్లు ఉంటారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్టెప్ వేశాడంటే ఒంటరిగా వేయడు ఒక స్టెప్, అన్ని అడ్వైజులు తీసుకున్న తర్వాతనే ఒక స్టెప్ ముందుకేస్తాడు. ఆయన ఒక స్టెప్ ముందుకు సొంతంగా వేశాడంటే ఆయన ఒక్కరి మీదే కాదు, అది ప్రభుత్వం మీద పడుతుంది, పార్టీ మీద పడుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని మరి ముందడుగేయరు. అదొక్కటి ఆలోచించుకో కేటీఆర్. మరి మీరు కళ్ళు మూసుకొని ముందడుగేశారు కాబట్టి మీరు పోయి బొందల పడ్డారు. ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో అంటాడు, ఒక కల్వకుంట్ల ఒక ఫ్యామిలీ బాగుపడ్డది అంటే తెలంగాణ వచ్చిన తర్వాత అనుముల ఫ్యామిలీనే బాగుపడ్డది అని అంటా ఉన్నారు. అనుముల ఫ్యామిలీ బాగుపడటానికి పైసలు ఎక్కడున్నాయిరా బాబు? నువ్వు మొత్తం అప్పుల ఊపిలో పెట్టేసి ఈరోజు కోట్ల రూపాయలు అప్పులో పెట్టేసి కనీసం మేము వెల్ఫేర్ యాక్టివిటీస్ చేయడానికి డబ్బులు లేకపోతే అప్పులు తీసుకొచ్చి డబ్బులు ఇస్తుంటే ఈరోజు వాళ్ళు దోసుకొని తింటున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది మీరు చేశారు కాబట్టి ఆ రోజు మీ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీ, మీ కుటుంబ సభ్యులు బాగుపడ్డారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నప్పుడు అదే ఆలోచనతోటి ఈరోజు రేవంత్ రెడ్డి గారి కుటుంబం బాగుపడుతుంది అనేటువంటి పద్ధతిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మరి మీరు చేసుకునేవన్నీ మాకు ఆపాదించి మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేయకండి. ప్రజలెవ్వరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు కారు. ప్రజలు చాలా అవగాహనతోటి మంచి క్లారిటీ తోటి ఉన్నారు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గతంలో మేము ఏం నష్టపోయాము, ఈ ప్రభుత్వం వచ్చినాక మేము ఏ విధంగా ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక క్లారిటీతో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అప్పుడే ఎలక్షన్లు లేవు. నువ్వు అరిసి గీ పెట్టినా కూడా నువ్వు అబద్దాలు ఇప్పుడు ఆయనే అంటాడు తోసాలు చెప్తే ఒక అబద్ధం నిజమైతుంది కావచ్చు అనే పద్ధతిలో రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అని. కాదు, అది నువ్వు చెప్తున్నావు.